హాయ్ హలో నమస్తే. పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ సాక్షాత్తు వాళ్ళిద్దరే పార్టిసిపేట్ చేసి మరి ఒక లైక్ సెలబ్రేషన్ దే కండక్టెడ్ ద ఈవెంట్ అండ్ we must help, encourage them. Any activity that takes place in the educational institutions will boost the morale of the students. There is no doubt in that. So any such activities that are being taken up by the government within the educational institutions, we must encourage them, we should thank them, we should be with the government 100%. So we are definitely be thankful to the government who conducted such a huge parent teachers meeting at the educational institution. Okay, at least it will help the students to boost their morale. Definitely it will help the students for improvement of the education. So we must help them. But కానీ ఒక సింగిల్ మెసేజ్ చదువుతున్నా, అంటే ఒక న్యూస్ చదువుతున్నాను, న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన దాంట్లోనే of course it is a parent teachers meeting, but there is some contradictory approaches, philosophies that I can see in this message. I'm reading that. In a significant initiative and strengthening education, parent-teachers meeting were conducted simultaneously in 45,094 government and aided schools across the state on Saturday, which saw a record participation of over 35 lakh students, 71 lakh parents, 1,88,266 teachers and more than 50,000 public representatives. Okay. ఇది ఏంటంటే 45,094 గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందట. ఎంతమంది ఉన్నారట? 35 lakh స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారట. 35 lakh స్టూడెంట్స్, 71 lakh పేరెంట్స్ అంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 35 lakh స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్కి అమ్మా నాన్న 100% వచ్చారనుకోండి, 100% అమ్మా నాన్న వచ్చారనుకోండి, 70 lakhs కదా అయ్యేది. 71 lakh పేరెంట్స్ వచ్చారని రాశారు. అండ్ ఇంకా అమ్మా నాన్నతో పాటు అన్నలు, తమ్ముళ్ళు అందరు వచ్చారా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి? బట్ జనరల్గా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఎవరో ఒక పేరెంట్ వస్తారు. జనరల్గా ఎవరో అమ్మో నాన్నో లేకపోతే అమ్మా నాన్న కలిపి రావచ్చు కూడా. ఓకే, బట్ ఇదేందుకు నాకు కొద్దిగా ఎగ్జాజరేషన్ లాగా ఉంది. పేరెంట్స్ 71 lakh పేరెంట్స్ వచ్చారనేది నమ్మశక్యం కాలేదు. 35 lakh స్టూడెంట్స్ అన్నారు, ఫైన్. 71 lakh పేరెంట్స్ అనేది నాట్ ఎగ్జాజరేటింగ్. ఇట్స్ నాట్ బిలీవబుల్. వైఎస్ఆర్సిపి ఒక నాయకుడు, పేరు సరి గుర్తులేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి టీచర్సే పేరెంటే లేని పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏంది లోకేష్, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక తమ్మునేలు చూసా. అంటే దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ దెర్ నో పేరెంట్స్ లేరు, పేరెంట్స్ రాకుండానే వీళ్ళు వచ్చినట్టు వేసారని, అంతే కదా, కాకి లెక్కలు వేసారనే కదా అర్థం. మోస్ట్ ప్రాబబుల్లీ. ఓకే, న్యూస్ మీడియాకి ఏముంది, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ రాస్తారు. ఇది కొంచెం డౌట్ఫుల్. బట్ ఎనీవే ది కండక్టెడ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ని మనం వీ షుడ్ నాట్ క్రిటిసైజ్, బికాస్ దట్ ఈస్ అన్ ఈవెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నారా లోకేష్ గారే అన్నారు ఇది అన్ని చోట్ల జరుగుతాయి కానీ మేము రికార్డ్ స్థాయిలో తీసుకొచ్చామన్నారు. అంటే ఈజ్ అగ్రీయింగ్ దట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరిగింది. ఓకే, బట్ వీళ్ళు మేము రికార్డ్ స్థాయిలో మొబిలైజ్ చేసాము అనే దాని దగ్గరే, ఇక్కడ ఈ ఫిగర్స్ దగ్గరే ప్రాబ్లం. 35 lakh స్టూడెంట్స్కి 71 lakh పేరెంట్స్ వచ్చారంట. అంటే ఇంక మరి ఏంటి, కొంతమందికి 2 భార్యలు ఉన్నారని అర్థమా? మరి 35 lakh 71 lakh పేరెంట్స్ అనేది సస్పెక్టివ్ అనమాట. 1,88,266 టీచర్స్, ఓకే, 50,000 పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. దట్స్ ఫైన్. ఓకే, ఫిగర్ ఫర్గెట్ అబౌట్ దట్. ఇంకోటి ఏంటంటే, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ టుక్ పార్ట్ ఇన్ మెగా బాపట్ల మున్సిపల్ స్కూల్లో పార్టిసిపేట్ చేశారు. ఫైన్, దట్ ఇస్ ఫైన్. డైరెక్ట్గా వాళ్ళే వచ్చారు. అఫ్కోర్స్ ఎనీ ఈవెంట్ దట్ ఈస్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ will be converted as a political event. దట్ విల్ బికమ్ ద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, మీరు ప్రచారం చేసుకున్నారు,
మీరే చేసినట్టుగా ఏదో చేసి ప్రచారం చేసుకుంటున్నారు. మా గవర్నమెంట్లో కూడా జరిగిందని ఒక పెద్ద ట్వీట్ చేశారు జగన్ గారు. దాని గురించి చూద్దాం. స్పీకింగ్ అట్ ద ఈవెంట్, నాయుడు సెడ్, Swarnandhra Pradesh Vision 2047 is aimed at increasing the per capita income of people $42,000, which is 15 times more than the present level. ఇది కదా మీరు, ఇది భవిష్యత్తులో ఆశ చూపించడం, ఏదై భవిష్యత్తులో ఆశ చూపించడం, అది ప్రజల్ని మభ్యపెట్టడమే. అది పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే రాబోయే రోజుల్లో 15 టైమ్స్ పెంచుతారంట. 42 విజన్ 2047 అర్థమైందా? విజన్ 2047కి ఒక్కొక్కటికి $42,000 తీసుకెళ్తారట వెల్త్ క్రియేట్ చేసి. ఇప్పుడు ఎంత ఉంది పర్ క్యాపిటా ఇన్కము? ఎంత ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్? ₹1000 కూడా లేదు ఎవరికి. ఓకే, పర్ మంత్ ఐ థింక్ అరౌండ్ 40,000 రూపీస్ ఎంత ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్ పేపర్కి. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ, బట్ 15 టైమ్స్కి తీసుకెళ్తాడట. 15 టైమ్స్కి 2047లో. ఇది ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, షేర్ మార్కెట్ల వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయి, నీకు భారీగా లాభాలు వచ్చేస్తాయి, 15 టైమ్స్ లాభం పెరుగుతాయి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మొత్తం లాస్ అయిపోతాయి అందరూ. ఎనీ ఇన్వెస్టర్, ఎనీ బిజినెస్ మ్యాన్, హూ ఎవర్ ఈజ్ ఇన్వెస్టింగ్, హూ ఎవర్ ఈజ్ స్టార్టింగ్ ద బిజినెస్, దే విల్ బీ ఇన్ ది డ్రీమ్స్ దట్ భారీ లాభాలు వచ్చేస్తాయని పెడతారు. వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు సక్సెస్ అవుతారు, మా వ్యాపారాలు మొత్తం పోతాయి. సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు కదా, సినిమాలు తీసేవాళ్ళు కూడా సినిమా తీస్తే భారీ హిట్ అయిపోయింది. భారీ హిట్ అయిపోయి కోట్ల రూపాయల లాభం వచ్చింది ప్రొడ్యూసర్కి అని చెప్పి సినిమా తీస్తారు. దాంట్లో 1-2 సంవత్సరంలో 2-3 బ్లాక్ బస్టర్స్ అవుతాయి, మొత్తం డిజాస్టర్ అవుతాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అలాగే ఇది 2047 అనేది ఒక దాని గురించి హైలైట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే చెప్పుకోనండి, ఆయన ఎంత అని చెప్పుకోనండి, విజన్ ఉండటంలో తప్పు లేదు, బట్ అది మరి ఇంత ఎగ్జాజరేషన్ చేయకూడదు. 15 టైమ్స్ వస్తాయి, మీరందరికీ కోటీశ్వర్లు అవుతారు, అవన్నీ అవేవి కాదు అవి. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఇన్కమ్, వెల్త్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్, స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్. అంటే మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించాలంటే స్టూడెంట్స్ చదువుకోవాలంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు, ఐబీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఫారెన్ యూనివర్సిటీస్ టైప్ పెట్టినప్పుడు, మీరు మా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మొత్తం గవర్నమెంట్ మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కన్వర్ట్ చేస్తానని ఒక ఎడ్యుకేషన్ని నాడు నేడు ప్రోగ్రాం పెట్టి ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు అదేది చదువుకుంటే ఉన్నమతి పోయిద్ది, ఇంగ్లీష్ చదివితే ఉన్నత కాస్త పోయిద్ది అని చెప్పేసి ఈ రివర్స్ ఎందుకు కొట్టారు? 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డిని. ఇదంతా ఎందుకు పెట్టారు? మీరే చెబుతున్నారు సంపద పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలంటే సంపద సృష్టించబడాలి, సంపద సృష్టించబడాలంటే చదువుకోవాలని మీరే అన్నారు. మరి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ విప్లవం అనేది అది సంపద సృష్టి కదా. మీ విజన్ 2047 15 టైమ్స్ కదా, 30 టైమ్స్ పెంచేవాడు కదా మీ లెక్క ప్రకారమే. అంటే జగన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితేనేమో పనికిరాదు, మీరు పెడితేనేమో సంపద సృష్టి. అది he reiterated the need to increase the population as the country will have more aging population in the future. మళ్ళీ దానికి ఏజింగ్ పాపులేషన్ మీద పడ్డారు మళ్ళా. ఓకే, ఇప్పటికే చైనాని దాటిపోతుంది దేశం, మనం పక్క కొట్టుకుంటుంటే ఏజింగ్ పాపులేషన్ అని అది వాళ్ళ నార్త్ ఇండియా వాళ్ళ ట్రాప్లో పడి ఏజింగ్ పాపులేషన్ అంటాడు. తక్కువ పాపులేషన్ అనేది పర్లేదండి. అమెరికాలో పాపులేషన్ ఎంత ఉంది? నెంబర్ 1 ఇన్ ద ఎకానమీ. న్యూజిలాండ్ పాపులేషన్ ఎంత, ఆస్ట్రేలియా పాపులేషన్ ఎంత, ఇంగ్లాండ్ పాపులేషన్ ఎంత? దే ఆర్ లీడింగ్ ద గ్లోబల్ ఎకానమీ. ఏం చేస్తారు? పాపులేషన్ పెంచి ఏం చేస్తారండి? పేదరికంలో నెట్టేయటం తప్ప.
He felt that the mega parent-teachers meeting has the potential to enter the Guinness Book of Record. Okay, in the near future, details of program, health, and attendance students will directly mobile phones of parents. Okay, directగా మొబైల్ ఫోన్స్కి అటెండెన్స్ పంపించడం జగన్ కూడా చేశాడు. ఓకే, henceforth mega parent teachers meeting will be held in the state every year. Okay. YSRCP regime did not conduct even a single DSC for teacher recruitment last 5 years. అది పెద్ద అబద్ధం. జగన్ గారు ఇచ్చిన 6,000 పోస్టులు మీరు రద్దు చేసి 6,000 కలిపి మీరు 16 వేశారు. ఓకే, ఇక్కడ లోకేష్ గారు వైసీపీ గవర్నమెంట్ లాగా మేము పొలిటికల్ ఫొటోస్ పెట్టాము, పొలిటికల్ కలర్స్ స్టూడెంట్స్కి ఏమో, నో పాలిటిక్స్ ఫర్ ద స్టూడెంట్స్ అన్నారు. ఫైన్, దట్ ఈస్ ఎక్సలెంట్ డెసిషన్. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఓకే, సరే, ఎనివే నేనేమంటా ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది ఏంటంటే, ఇవి చాలా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి స్కూల్లో మేము ప్రతి సంవత్సరం పెడతాము, అది మీరేదో పెద్దగా ఇప్పుడు వచ్చేదో కడుతున్నట్టుగా, మీరు ఇప్పుడు వచ్చేదో మీరు కొత్తగా పెడుతున్నట్టుగా మీరు పొలిటికల్ బిల్డప్ ఇస్తున్నారని ఒక రాశారు. టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమస్యలు కొత్త ఏం కాదు. తల్లిదండ్రుల కమిటీలు 15,715 కమిటీల్లో మొదటి విడత 22,344 పాఠశాలలో, మలి విడత నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీలు భాగస్వామ్యంతో జరిగాయి. ఇంగ్లీష్ మీడియం బోధన అవన్నీ చేయాలని మీరు పీకేశారు. అమ్మఒడి పీకేశారు. 15,000 ఇస్తున్నారు, పీకేశారు. 44.49 లక్షల మంది తల్లులకు 26,000 కోట్లు ఇచ్చాము, మీరు అది పీకేశారు. అంటే అక్కడక్కడ చదువుతున్నారు, జగన్ గారు రాసింది చాలా మొత్తం రాశారు. అధికారంలోకి రాగానే స్కూల్ బాగు చేయడం, వైఎస్ఆర్సీపీ చేసిన పంచి పనులను కూడా మీరు నిలిపేశారు. ఫైన్. ఇంగ్లీష్ మీడియం బోధనని నిరుత్సాహపరిచారు. ప్రపంచ స్థాయి గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి 3వ తరగతి ప్రైవేట్ టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల విధానం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఫ్యూచర్ టెక్నాలజీ తరగతులు మొత్తం లేపేశారు మీరు. ఇది లేపేసి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి బిల్డప్ ఇస్తారా అని జగన్ రాసింది మొత్తం సారాంశం. గతంలో రోజుకో మెనూతో భోజనం పెట్టాము, డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి చివరికి స్కూల్లో హాస్టల్లో విద్యార్థులకు డొక్క మాడుస్తున్నారు. గుడ్, కరెక్టే, ఆమె పేరు పెట్టారు. ఓకే, ఆమె పేరు గుర్తొచ్చినప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఓకే, అధికారంలోకి రాగానే ఏదో రాశారు జగన్ గారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇలా ప్రభుత్వ విద్యారంగం దిగజార్చి కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు బడులను వెళ్ళేలా చేసి, అచ్చా ఇది పెద్ద ఎలిగేషన్ గవర్నమెంట్, జగన్ చేసింది అతిపెద్ద ఎలిగేషన్ గవర్నమెంట్ మీద. మీరు ఇంటెన్షనల్గా గవర్నమెంట్ స్కూల్స్ని చేసి ఉద్దేశపూర్వకంగా నీరు గార్చి వీళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళటానికి మీరే కావాలని ప్లాన్ అని అంటున్నాడు. అది అంతకన్నా పెద్ద ఎలిగేషన్ ఏం లేదు గవర్నమెంట్కి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఆన్ ది గవర్నమెంట్. మీరు కావాలని ప్రైవేట్ స్కూల్స్కి మీరు పంపిస్తున్నారు. కొన్ని పేరుగొంచినటువంటి ప్రైవేట్ స్కూల్స్కి మల్పించడం అనేది మీ యొక్క ప్లానింగ్ అని ఆయన ఉద్దేశం. మరి ఛాలెంజ్ చేస్తున్నాడు, దాంట్లో నిజం ఉందో ఏమో. విద్యా దీవెన, వసతి దీవెనల కింద విద్యార్థులు ఇప్పుడు లభిస్తుందా? లేవు. 39,000 కోట్ల బకాయిలు పెట్టి పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా డ్రామా ఆడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారేమో మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని విరుద్ధమైనవి ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కానండి అంటాడు. ఇది చూడండి, నిన్న ఒక న్యూస్ వచ్చింది, జువెనైల్ క్రైమ్ ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అని నిన్న ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జువెనైల్ క్రైమ్ పెరుగుతుంది అంటే ఏంటి? చిన్నపిల్లలు క్రైమ్ చేస్తున్నారు. చిన్నపిల్లల మీద క్రైమ్ కాదు, చిన్నపిల్లలే క్రిమినల్స్గా మారుతున్నారు జువెనైల్ క్రైమ్ అంటే. ఈ జువెనైల్ క్రైమ్ పెరిగిందంట ఆంధ్రప్రదేశ్లో. అంటే అర్థం పిల్లలు మీరు ఇంకా పిల్లల్ని కానండి, ఇప్పుడున్న వాళ్ళకి భోజనం పెట్టలేక వాళ్ళందరూ క్రిమినల్స్గా తయారవుతుంటే ఇంకా పిల్లల్ని కానండి అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏమో. థ్యాంక్ యూ.